మిగిలిన ఇడ్లీతో ఇలా అయితే ఉప్మా చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకోసం అయితే ఈరోజు ఇడ్లీతో అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. చూసేయండి ఏ విధంగా చేస్తానో. మనం ఇడ్లీ అయితే పెడతాం కదండి, కొద్దిగా మిగిలిపోతూ ఉంటాయి. రోజు అయితే సాంబార్తో చట్నీతో తినలేకపోతూ ఉంటారు కదా, అప్పుడైతే ఈ విధంగా అయితే చేసి పిల్లలకు పెడితే చాలా బాగా తింటారనమాట. మా పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇడ్లీతో అయితే ఉప్మా అయితే చేసి పెట్టాను, చాలా బాగా తిన్నారు. మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇక అయితే మనం బాగా చల్లారిన ఇడ్లీ తీసుకొని ఇది విధంగా అయితే స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇది విధంగా మొత్తం అయితే స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి అసలు చేసుకోవడము, ఒక 3 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇకైతే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మళ్ళీ కూడా వెల్లుల్లి అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. బాగా కొద్దిగా గోల్డ్ కలర్లో అయితే వచ్చేయాలన్నమాట. వెల్లుల్లి అయితే వేయాలనుకున్నాను కానీ స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఇకైతే కరివేపాకు వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చినట్లయితే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదన్నమాట, ఇదే విధంగా చేశాను. ఇడ్లీలలో ఆల్రెడీ మనము సాల్ట్ వేసి మనము చేసుకుంటాం కాబట్టి మనం సాల్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఇకైతే మనం పోపు ఫ్రై చేస్తున్నాం కదా, మనం ఫ్రై చేసే విధానాన్ని బట్టి ఇంకా ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ కలర్లో అయితే వచ్చేయాలన్నమాట. మరి ఎక్కువ బ్రౌన్ కలర్లో అయితే వద్దు, లైట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, అసలు 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనమాట, చల్లారితే అంత టేస్ట్ బాగుండదు. వేడివేడిగానే మనం పిల్లలకైతే ఇస్తే తింటారనమాట. ఇప్పుడైతే కొద్దిసేపు ఒక 4-5 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి మొత్తము. ఉప్మా మొత్తం వేడిగా ఉండాలన్నమాట, మొత్తం వేడెక్కితే బాగుంటుంది తినడానికి. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఎలా ఉప్మా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇకైతే ప్లేట్లో అయితే మా పిల్లలకి అయితే పెట్టించాను అనమాట, వేడివేడిగా వాళ్ళైతే తిన్నారు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మా పాప అయితే ఫ్రెష్ అయ్యి మరీ వచ్చిందనమాట తినడానికి. సూపర్గా ఉందంట, వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఇదే విధంగా చేసేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.